తులారాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చును. దీర్ఘకాలికంగా రావలసినటువంటి ధనము కొంత మొత్తము చేతికి వస్తుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు తగ్గుతాయి. బంధువులతోని జాగ్రత్తగా వ్యవహరించండి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తులారాశి వారు ఈరోజు గురు రాఘవేంద్రాయ నమః అని చెప్పి రాఘవేంద్రునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొన్ని పనులు ముందుకు వెళ్తాయి. ధనపరంగా కలిసి వస్తుంది. కొత్త వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. ఇంటి లోపల ఆనందకరంగా ఉంటుంది. శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు ముందుకు వెళ్తాయి. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా త్వరగా తీసుకుంటారు. వృశ్చిక రాశి వారు ఈరోజు నవగ్రహాల లోపల గురుగ్రహానికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. శుభవార్తను వింటారు. మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాల లోపల కొంత కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమం లోపల పాల్గొంటారు. సంఘం లోపల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధనస్సు రాశి వారు ఈరోజు బృహస్పతియే నమః అని చెప్పి 16 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.